ఆదియు అంతము ఆయనే, అల్ఫయు ఓమెగు నేనే. మృతుడయ్యాడు కానీ సజీవుడై ఉన్నాడు, యుగ యుగములకు దేవుడు. ఆయనలో ఆశీర్వాదాలు ఉన్నాయి నీకు నాకు. ఆశీర్వాదాలు ఉంటే యేసు ప్రభు ఇంకెక్కడ లేవు, ఎవరు లేవు ఆశీర్వాదాలు, తెలుసునండి. కనుక మన ప్రభు అయిన యేసు దేవుడు మనలను ఆస్వాదించేవాడు. ఆస్వాదించటం ఏంటి? మొట్టమొదట ఆయన వద్దకు వచ్చి నేను పాపిని ప్రభువా నన్ను క్షమించమంటే మన పాపం క్షమించి జీవగ్రంథముతో అది పేరు రాసి పరలోక రాజ్యవాసుకు చేస్తాడు. ఇది పరలోక ఆశీర్వాదం. రెండవది ఇహలోక సంబంధంగా ఇల్లు లేక నీకు ఇల్లు కట్టుకోవటం ఒక ఆశీర్వాదం. మరి ఉద్యోగం లేదా పిల్లలకి ఉద్యోగం, నీకు ఉద్యోగం లేదా నీకు రావటం, నీకు ప్రమోషన్ లేదా ప్రమోషన్ ఇవ్వటం, రోగిగా ఉన్నావా స్వస్థత కలగటము. ఏమండి మరి పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలా, పెళ్ళిళ్ళు చేయటము. తర్వాత పిల్లలు లేరు, ఆ సంతానం ఇవ్వటం. ఇవన్నీ కూడా భౌతిక సంబంధ ఆశీర్వాదములు. కనుక యేసు ప్రభువులో నేను ఉన్నాను, అనువాడునై ఉన్న యేసు ప్రభువులో నేను సజీవుడై ఉన్నాను, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న సెలవిచ్చిన మన ప్రభు యేసు క్రీస్తులో పరలోక సంబంధ దీవెలు, దేహలోక సంబంధ దీవెలు ఉన్నాయండి. కనుక మనం దీవించి దేవుడు మనకున్నాడు. ఎందుకు మన ఊరికి భయపడాలా? ఎవడో ఒక మాట అన్నందుకు మన కురింగిపోయిన అవసరం లేదండి. ఏదో బాధ కలిగినప్పుడు మన బాధను దేవుడిని దీవించడం అనే అనుకోకూడదు. ఎదుటివాడు బాగా అభివృద్ధి చెందుతుంటే నేను ఇష్ట అయిపోయానండి, గుడికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుతున్నాను, దేవుని కానుకలు ఇస్తున్నాను, ఇదేంటి నా జీవితం ఇష్ట అయిపోయింది అనుకోకూడదు. నేను అనుకోకూడదు. ఆశపడ్డ అనుకున్నాడు. భక్తిహీనుల క్షేమం నాకు అంటబడిందయ్యా. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఏంటి నేను గుడికి వెళ్తా ఇంత ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళే హాయిగా ఉన్నారు, నాకేంటి బాధ? భక్తిహీనులకు బీపీ లేదు, షుగర్ లేదు, జ్వరం లేదు, టైఫాయిడ్ లేదు, గ్యాస్ ట్రబుల్ లేదు, ఏమి లేదు. పుష్టిగా ఉదయం లేవటం, కడుపారు తింటాం, సాయంకాలం బిర్యానీ తింటాం. ఇట్లాగుంటే నేకేంటి రోగం, షుగరు, బీపీ, ఇంకా ఎండెండో. ఏంటి రోగాలు? నరం నొప్పి, కాళ్ళ నొప్పులు, ఏంటిది అని భక్తిహీను చూసి ఈయన ఆయాసపడ్డాడు. ఆయాసపడి ఒక మాట అన్నాడు. ఏమో చూడండి, కీర్తన గ్రంథము